హాంకాంగ్ అంటేనే అభివృద్ధి చెందిన దేశం. అక్కడి ఆకాశ హమ్యాలు అబ్బురపరుస్తాయి, చూపరుల్ని కనువిందు కలిగిస్తాయి. నిర్మాణ నిబంధనల్ని పక్కాగా పాటిస్తారు. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ సిస్టమ్ చురుగ్గా పనిచేస్తుంది. తాజాగా అక్కడ హై రైస్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరగ్గా 94 మంది నిట్ట నిలువున కాలిపోయారు. బుధవారం నాడు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు అక్కడ అగ్నిమాపక శాఖకు 24 గంటలు పట్టింది. సుమారు 4600 మంది దాకా నివసించే వాంగ్ ఫుక్ కోట్ రెసిడెన్షియల్ ఎస్టేట్లో బ్యాంబూ స్కఫోల్డింగ్ మరియు గ్రీన్ మెషిన్ కట్టి రెనోవేషన్ పనులు జరుగుతుండగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. టవర్లన్నీ పక్కపక్కనే ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన ప్రెస్టీజ్ కన్స్ట్రక్షన్స్ 2 డైరెక్టర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడిప్పుడే మన భాగ్యనగరంలో ఆకాశ హమ్యాలు పెరుగుతున్నాయి. 40 అంతస్తుల నిర్మాణాలు సర్వసాధారణం అయిపోయాయి. గరిష్టంగా 60 అంతస్తులకు అటు ఇటుగా కూడా హెచ్ఎండిఏ అనుమతినిస్తుంది. ఒకవేళ 56వ అంతస్తులో ఆకాశ హమ్యాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటల్ని ఆర్పివేసే ఫైర్ ఇంజన్లు, అంతటి ఆధునిక ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ మన వద్దుందా అనేది ఇప్పుడు హైదరాబాద్ హోమ్ బయ్యర్లలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మన వద్ద ఆకాశ హమ్యాల్లో ప్రమాదం సంభవిస్తే అందులో నుంచి బయట పడొచ్చా, లేక ఆకాశంలోనే ప్రాణాలు పోతాయా అని ఆలోచిస్తున్నారు.